ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. మనము పట్టణాల్లో లేకుంటే టౌన్లో మనం ప్రయాణం చేసేటప్పుడు మనకు కనబడేవారు చాలాసార్లు ఈ భిక్షగాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారండి. పూర్వం భిక్షగాళ్ళు అడుక్కునేవారు ఏం చేసేవారంటే, అయ్యా స్వామి ధర్మం చేయండి, ఏదైనా సహాయం చేయండి అని అడిగేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు కూడా చాలా జ్ఞానం వచ్చేసిందండి, చాలా క్లారిటీ వచ్చేసింది వాళ్ళకు కూడా. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా, వాళ్ళకి ఏం కావాలో స్పెసిఫిక్గా అడుగుతూ ఉన్నాడు. ఒక భిక్షగాడు అమ్మ 20 రూపాయలు ఇవ్వండి అని ఒక ఆవిడని అడిగాడంట. ఆవిడ ఏంట్రా ఇంత స్పెసిఫిక్గా ఏం కావాలో అడుగుతున్నాడు చూడండి. 20 రూపాయలు ఇవ్వండి అమ్మా నాకు అని అడుగుతూ ఉన్నాడు. వెంటనే ఆవిడ అడిగిందంట, 20 రూపాయలు ఇస్తాను, నీకెందుకు 20 రూపాయలు కావాలని అడిగితే, కాఫీ తాగాలనుకుంటున్నానమ్మా అందుకని 20 రూపాయలు అడుగుతున్నాను అన్నాడంట. కాఫీ 10 రూపాయలే కదా అంటే వాడు సమాధానం చెప్తున్నాడంట, 10 రూపాయలే అమ్మ, మీరు చెప్పింది వాస్తవమే, నాకు నా లవర్కి ఇద్దరికి కాఫీ తాగాలంటే 20 రూపాయలు అవుతుంది కదా అన్నాడంట. ఏంట్రా నువ్వే భిక్షగాడివి, నువ్వే అడుక్కుంటున్నావు, మళ్ళీ నీకు లవర్ కూడానా అంటే అప్పుడు వాడు అన్నాడంట, లవ్ చేయడం వల్ల భిక్షగాడిని అయిపోయినానమ్మా అన్నాడంట. గమనించండి ప్రియులారా, ఈ రోజుల్లో మీరు గమనించండి, భిక్షగాళ్ళు వారికి ఏం కావాలో స్పెసిఫిక్గా అడుగుతూ ఉన్నారు. మన చుట్టూ అనేక మంది చాలా అవసరతలో ఉన్నటువంటి వారు, పేదవారు ఉంటారు. అయితే దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది వారికి కూడా మనం సహాయం చేయాలని దేవుని సేవకుడుగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 41వ అధ్యాయము 1వ వచనము. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. నిజమైన అవసరత ఉన్నటువంటి వారు మన చుట్టూ చాలామంది ఉంటారు. నేను అనేక సార్లు చదువుకునేటటువంటి వారికి ఏదైనా అవసరము అంటే ఆర్థికంగా సహాయం చేస్తూ ఉంటానండి. బైబిల్ కాలేజీలో చదువుతున్నటువంటి వారికి చాలామందికి సహాయం చేశాను. ఒకవేళ మీరు కూడా ఏసీటీసీ కానివ్వండి, గురుకుల్ లాంటి కాలేజీలు, పెద్ద కాలేజీలో చదువుతున్నటువంటి వారైతే నా వంతుగా ఏదో ఒక ఆర్థిక సహాయం మీకు అందించడానికి సంసిద్ధంగా ఉన్నానని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. చదువుకోవడానికి ఎవరైనా ఇబ్బందితో ఉంటే ఆర్థికంగా సహాయం చేయండి. పేదవారు బీదలు ఎవరన్నా మీకు కనిపిస్తే మీ చేతనైనటువంటి సహాయం చేయండి. ముఖ్య గమనిక, దశమ భాగాలు కానుకలు తీసి పేదవారికి ఇవ్వద్దండి. అది దేవుని సొత్తు, అది ఇచ్చి దేవుని గణపరచండి. మీరు వెళ్తున్న సంఘంలో దేవునికి ఇచ్చి దేవుని గణపరచండి. అవి కాకుండా దేవుడు మీకు సహాయం చేస్తే పేదవారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.